దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము దయచేదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. Gloria, 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 Gloria. సర్వేశ్వరా పరమకరాజా, సర్వశక్తి గల పితయ సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహిమైభవమునకై వందనములర్పించున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. జనక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రెపిల్లా, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. ప్రక్కన ప్రభువ మాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమయు పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్
సమర్పించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా మానవ స్వభావమున అవతరించిన నీ దివ్య కుమారుని యందు నీ మహత్యమును గాంచి నిన్ను స్తుతించుచున్నాము. అతడు ఆలయంలో కానుకగా సమర్పింపబడిన ఘటనను స్మరించుకొనుచున్న మమ్ములను పాప విముక్తులను చేసి నీ సన్నిధికి చేర్చమని బ్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పాలించుడు మన ఆధురైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. రెండు క్యాండిల్స్ తీసుకుని వెళ్ళండి. పరిశుద్ధ గ్రంథాన్ని లైన్లో తీసుకుని వెళుతుండగా వెలిగించుమయ్య నా యేసయ్య అనే పాటను పాడుకుంటూ పరిశుద్ధ గ్రంథాన్ని మనం వాక్యను క్రీస్తే వెలుగుగా ఈ రోజున పరిశుద్ధ పాప గారు ధ్యానం చేస్తూ మన జీవితాలకు అవసరమయ్యే పాఠాలను స్వీకరించమని పిలుపునందించి ఉన్నారు. కాబట్టి జరగవలసినటువంటి ప్రొసెషన్ ప్రదక్షిణ, ఆ బైబిల్ ప్రొసెషన్కు చుట్టూ అటు అందరూ కూడా అటు సైడ్ ఒకసారి తిరగండి. పరిశుద్ధ గ్రంథం వెలుగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలుగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. వెలుగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. ఆలయమందు రక్షకునికి సమర్పణ ఉత్సవము మొదటి పఠనము. మీరెదురుగా చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనం నుండి 4వ వచనం వరకు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనం నుండి 4వ వచనం వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నారు. ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరెదురుగా చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేంచే దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలవబడగలవాడు ఎవడు? అతడు సబ్బు వంటి వాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటి వాడు. అతడు వెండిని పుటము చేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందు వలె అతడికి ప్రీతి పాత్రలకు అగును.
ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికే వందనములు. బ్రతికించెను, బాధలలోనే నవ్వినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే నవ్వినిచ్చెను. కృపాశక్తి దయశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నై సువందనమయ్యా. కృపాశక్తి దయశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నై సువందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నేను నవ్వించెను. సముద్ర మగు భూమిపై నన్ను నిలిపెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెను. రెండవ పఠనము హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14 నుండి 18 వరకు వచనములు. తాను పుత్రులని పిలుచువారు రక్త మాంసపూరితములకు శరీరములు కలవారగుటచే తాను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తాను భాగస్వామి అయ్యెను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపజేయుటకు, తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతా బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లయ్యెను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని, అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుడగుటకు గాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెనని దీని భావము. తాను శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడి వారికి సాయపడగలడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నా నీతము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా నీతము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవించగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. హల్లెలూయా, 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 ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు మనసా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు మనసా. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ దునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుంచి 40 వరకు. పునీత లూకా గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుంచి 40 వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకుని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచ్చటకు వెళ్ళిరి. ఆ సమయంలో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలీల ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుండెను. ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేశాను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వహించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకుని దేవుణ్ణి ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా చూచితిని. అది అన్యులకు ఎరుకపరుచు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలీలకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లా నేను
ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీలలో అనేకులకు పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గముని హృదయమును దూసుకుని పోనున్నది. అప్పుడు అచట అన్నమ్మ అనేది ప్రవక్త ఉండెను. ఆమె ఆషేరు వంశీయురాలకు ఫనూవేలు పుత్రిక. ఆమె కడు ఉద్రురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారం చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయాను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవుళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణమునని దేవాలయంలోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించాను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగాను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులను నెరవేర్చి గల్లియ ప్రాంతములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకారుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. స్వామి స్తుతి కలుగును గాక. సువిశేష బోధనల ద్వారా పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున యావత్ ప్రపంచమంతటా కూడా దేవాలయములో రక్షకుని సమర్పణ పండుగను కొనియాడుతూ ఉన్నాం. దేవాలయములో రక్షకుని సమర్పణ పండుగ ఇది దేవరహస్యముల్లో ఒకటి. ప్రత్యేక విధముగా ఈ రోజున దైవాంకితుల పండగ అంటే దైవ సేవకు ఎవరైతే అంకితము చేసి పడ్డారో వారందరి యొక్క పండుగ. కాన్సక్రేటెడ్ జీవితానికి పిలుపును అందుకున్నటువంటి ప్రతి ఒక్కరి పండుగ. ఆ మాటకు వస్తే కన్యాస్త్రీలు కావచ్చు, బాప్తిజం ద్వారా మీరు కూడా దైవాంకితులుగానే తయారు చేయబడ్డారు. మీరు కూడా కావచ్చు, ఈ సంఘములో క్రీస్తును విశ్వసించి క్రీస్తు విశ్వాసాన్ని స్వీకరించినటువంటి వారందరికీ కూడా ఈ రోజున ప్రత్యేక విధముగా దేవాలయంలో రక్షణ సమర్పణ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. విష్ యూ ఏ హ్యాపీ ఫీస్ట్ డే టు యూ ఆల్. Thank you, Father. Wish you the same. వెరీ గుడ్. ప్రియబిడ్డలారా, అయితే నేటి ధ్యానాంశం యేసుక్రీస్తును దేవాలయములో మరియా యోసేపులు సమర్పించే పండుగ. ఎగ్జాక్ట్గా ఈ రోజుకి 40 రోజులు అవుతుంది క్రిస్మస్ పండుగను కొనియాడి. క్రిస్మస్ పండుగ తర్వాత వచ్చేటువంటి 40 రోజుల తర్వాత చేసుకునే పండగే ఈ క్రీస్తు దేవాలయంలో అప్పగించినటువంటి సమర్పించబడినటువంటి పండుగ. దీనిని మనము మరొక విధముగా చెప్పుకోవచ్చు. దీనిని సాక్షాత్కార పండుగ అంటారు. క్రీస్తు సాక్షాత్కార పండుగ. అదేంటండి, మన 3 రాజుల పండుగ రోజున అయిపోయింది కదా అని అనుకోవచ్చు. నిజానికి పూర్వము క్రిస్మస్ పండుగ, 3 రాజుల పండుగ, బాలయేసుని దేవాలయంలో సమర్పించే పండుగ, యేసుక్రీస్తు యోర్దానులో బాప్తిస్మం పొందుకున్నటువంటి సంఘటన, ఈ 4 పండుగలను కలిసి ఒకే పండుగగా చేసుకునేటువంటి వారు పూర్వపు రోజుల్లో, మనం పుట్టక ముందు. ఇది తల్లి అయినటువంటి శ్రీసభలో ప్రారంభ దశలో ఉంది. రాను రాను దైవ జ్ఞానము పెరిగే కొలిది ఇది పరిశుద్ధ పాపు గారు గమనించి, లేదు క్రీస్తు ప్రభు యొక్క జీవిత ఘట్టాలు వేరు కాబట్టి వేరేగా దైవార్చనలో రూపుదిద్దుకోవాలి అని చెప్పి దీనిని వేరు చేయడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జీవిత ఘట్టాలను ఎక్కువగా మనం స్మరించడానికి బాగుంటుందన్న ఉద్దేశముతో దైవార్చనలో ఈ పండుగలను వేరు చేయడం జరిగింది. ఈ 4 పండుగలు వ్యక్తపరిచే అతి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే క్రీస్తును తనను తాను ప్రపంచానికి తెలియచేసుకోవడము. క్రైస్ట్ ఈజ్ మేడ్ నోన్ టు ఆల్ జనరేషన్స్. క్రీస్తు
ప్రతి ఒక్కరికి, అన్యులకు కావచ్చుగాక, భూలోకములో నివసించే ప్రతి ప్రాణికి తనను తాను వ్యక్తపరుచుకోవడము, బయలుపరుచుకోవడము, ఎరుగుపరుచుకోవడము, ఇది దీనినే సాక్షాత్కార పండుగగా మనం కొనియాడతాం. ఈ పండుగ కూడా ఈ విధముగానే మనం పరిగణిస్తాం. కాబట్టి ఏదేమైనా కానీ ముగ్గురు రాజుల పండుగల తర్వాత, ప్రస్తుతం దైవార్చనలో ముగ్గురు రాజుల పండుగ తర్వాత క్రిస్మస్కి సంబంధించినటువంటి ఏదైనా కూడా మనం తీసేస్తాం. ఉదాహరణకు క్రిబ్ కావచ్చు, డెకరేషన్స్ కావచ్చు, ఇవి ముగ్గురు రాజుల పండుగలతో క్రిస్మస్ సీజన్, క్రిస్మస్ కాలం అనేటువంటిది ముగిస్తుంది. ఇది ఉపోద్ఘాతము. క్రీస్తునాథుని ప్రియబిడ్డలారా, ఈ రోజున దైవార్చన పట్టణాలను ఆధారముగా చేసుకొని క్రీస్తు ప్రభు యొక్క అర్పణ సమర్పణ యొక్క పండుగను ఆధారంగా చేసుకొని ఒక 4 విషయాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 4 ప్రధాన అంశాలు. మొట్టమొదటిగా యేసుక్రీస్తుని దేవాలయంలో అర్పించటము. రెండవదిగా తల్లి కుమారులు ఇద్దరు కూడా దేవాలయానికి దేని కొరకై వెళ్ళారు అనేటువంటిది, అంటే శుద్ధీకరణకు వెళ్ళినటువంటి ఘట్టము. మూడవదిగా సిమియోను ప్రవక్త పలికినటువంటి ప్రవచనము. ఈ ప్రవచనములో సిమియోను క్రీస్తును వెలుగుగా వ్యక్తపరచడము, సిమియోను తను ఆత్మ ప్రేరేపితుడవ్వడము అన్న ప్రధాన అంశాలు 4-5 ఉన్నాయి. వీటిని క్షుణ్ణముగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తును దేవాలయంలో సమర్పించుట. యేసుక్రీస్తును దేవాలయంలో సమర్పించుట. నిర్గమకాండము 13వ అధ్యాయము 1వ వచనములో ఒకసారి చదివే ముందు, నేటి సువిశేష పట్టణంలో మొట్టమొదటి వచనము, మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి, ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభు ధర్మశాస్త్రములో రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉంది అంటే, పాత నిబంధనలకు వెళితే ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాట, అనగా సువిశేషములో చెప్పబడిన మాట ఎక్కడ రాయబడి ఉందంటే నిర్గమకాండము 13వ అధ్యాయము 1వ వచనము. క్రైస్తవులు ఎవరైనా, కథోలికులు ఎవరైనా బైబిల్ తీసుకొస్తే ఒకసారి చదువుతారా? ప్రభు మోషేతో, ఇజ్రాయేలీలలో పుట్టిన మగ తొలుచూలు బిడ్డలను నాకు అంకితము చేయుము. ఏటమ్మది? మానవ సంతతి అయినా కానీ, మృగ సంతతి అయినా కానీ మొట్టమొదటే పుట్టినటువంటి నాదే అగును. చాలా జాగ్రత్తగా ఆలకించండి. మొట్టమొదటిగా పుట్టినటువంటి మగ సంతానము కానీ, మృగ సంతానము కానీ నాదే అగును అన్నాడు దేవుడు. దీనిని ఆధారంగా చేసుకుని ఒకసారి ఆలోచన చేయాలి. నాటి కాలంలో యోధా సంప్రదాయం ప్రకారముగా యోధా సంతతిలో మొట్టమొదటిగా పుట్టినటువంటి బిడ్డల్ని తీసుకుని పోయి దేవాలయంలో సమర్పించాలి. ఇది ఆచారము, ఇది వారి కట్టుబాటు, ఇది వారు తోచ తప్పక నిర్వర్తించవలసినటువంటి కార్యము. ఇది ఎక్కడ నుండి వచ్చింది అంటే, కట్ చేస్తే మరలా ఇజ్రాయేలు ప్రాంతానికి వెళ్ళిపోవాలి. ఇజ్రాయేలీలు ఎడారి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇజ్రాయేలీలను కాపాడడానికి ప్రభు ఒక చోట ఏం చేశారు అంటే, కొంతమంది మగబిడ్డలను దేవదూత, మరణదూత వారిని చంపేసింది. వీళ్ళ రక్షణార్థము, ఇజ్రాయేలీలను కాపాడడం కొరకు, బానిసత్వం నుండి కాపాడడం కొరకు వారు చేసే ప్రయాణములో ఒక ఘట్టం ఏమిటి అంటే, మరణదూత అనగా ప్రభువు దూత మగబిడ్డలను చంపేసింది. మగబిడ్డలను చంపేశారు. దేవుడు త్యాగము చేశారు. ఎవరి కొరకు అంటే ఇజ్రాయేలులను రక్షించడం కొరకు. వారు తలబిరిసి ఎక్కువైపోవడం వలన వారికి గుణపాఠము నేర్పడానికి మగబిడ్డలందరూ చనిపోయారు. ప్రభునందు ప్రియ బిడ్డలారా, ప్రభు తర్వాత దీనిని ఆధారముగా చేసుకుని చింతించి ఏమన్నారంటే, లేదు ఇక్కడ నుండి వాళ్ళని కాపాడిన తర్వాత, వాళ్ళు బానిసత్వం నుండి ప్రభు వారిని రక్షించిన తర్వాత, ప్రభు ధర్మశాస్త్రంలో రాసినటువంటి మాట, ఇప్పటి నుండి
ఇప్పటి నుండి పుట్టినటువంటి ప్రతి మగచూలు బిడ్డ కానీ లేదా మృగ సంతతికి చెందినటువంటిది ఏదైనా కానీ, కోడి కానీ, కుక్క కానీ, ఏదైనా కానీ మొట్టమొదటిగా అది నాదే అగును అన్న నియమము నిర్గమకాండములో 13వ అధ్యాయము 1వ వచనంలో ఆయన రాశారు. ఇది ధర్మశాస్త్రము, ఇది యూదులకు చాలా తప్పని నియమము, దీనిని పాటించాలి. మరి మరియ తల్లి యోసేపులు యోధా సంతతికి చెందినటువంటి వారు కాబట్టి యేసుక్రీస్తు పుట్టిన తర్వాత వీరు ఆ ఆచారాలను నియమించాలి. ఇక్కడ ఒక ప్రశ్న, అదేంటండి వీళ్ళు దేవాలయానికి వెళ్ళారు కదా, ఎందుకు వెళ్ళవలసి ఉంది, ఎందుకు వెళ్ళాలి, దేవుడు కదా, ఈయనకి శుద్ధి అవసరమా అనేటువంటి విషయాలు ధ్యానించబోతున్నాం. ధ్యానించే ముందు ఈ కుటుంబ సమేతముగా మరియ తల్లి యోసేపు బాలయేసును తీసుకొని పోయి దేవాలయంలో అర్పించారు. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, చూడండి, ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడినట్లు మరియమ్మ యోసేపులు దేవాలయంలోనికి తీసుకొని పోయి చట్టరీత్యా దేవునికి కానుకగా క్రీస్తును సమర్పించారు. దేవునికి కానుకగా క్రీస్తును సమర్పించారు. తదుపరి రాను 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 ఈ సాంప్రదాయం ఏమైందంటే, తొలుచూలు బిడ్డలను దేవునికి సమర్పించిన తర్వాత మరలా తిరిగి ఆ బిడ్డ మనకు కావాలనుకుంటే ఏం చేసేవారు, బిడ్డ స్థానంలో ఒక గొర్రె పిల్లను కానీ, ఒక పావురమును కానీ, ఒక పొట్టేలును కానీ ఆ యాజకులకు సమర్పించి బిడ్డను వెనక్కి తీసుకునేవారు. ఇది ఆచారము. క్రీస్తునాథునియందు ప్రియబిడ్డలారా, ఇది ఎక్కడ ఉందండి? పరిశుద్ధ గ్రంథంలో ఉందంటే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనంలో చాలా చక్కగా అక్కడ రాయబడి ఉన్నది. హన్నాకు సమూయేలు పుట్టిన తర్వాత ఏమైంది ఒకసారి చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనము. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము. అన్న బాలుని తీసుకుని 3 ఏండ్ల కోడిదూడను కోయించుకొని ఆ తూమెడి పిండితో తిత్తుడి ద్రాక్షారసముతో 50 మందిరమునకు వచ్చెను. చూడండి, హన్నాకు సమూయేలు పుట్టిన తర్వాత ఏం చేసిందో తెలుసా? ఆ బాలుణ్ణి అక్కడ దేవాలయంలో సమర్పించి ఈమె పిండి రసము, ఈ ద్రాక్ష రసము పట్టుకొని వెళ్ళింది కదా, అది యాజకులకు అర్పించి బిడ్డను వెనక్కు తీసుకుంది. ప్రియ బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. మరియా యోసేపులు క్రీస్తును దేవాలయంలో కానుకగా అర్పించారు. కానుకగా అర్పించి మరియ తల్లి కడు పేదరికంలో ఉంది కాబట్టి తిరిగి ఆమె గొర్రె పిల్లలను, పావురములను, పొట్టేళ్లను ఇవన్నీ లేకపోవచ్చు, కానీ తనకు కలిగినటువంటి జత పావురము పిల్లలను తీసుకుని పోయి యాజకునికి అర్పించి క్రీస్తును వెనుకకు తీసుకున్నారు ఈ దంపతులిద్దరూ. ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మనము కూడా మన జీవితంలో మరియా యోసేపుల లాంటి తత్వము కలిగి జీవించాలి. మరియా యోసేపుల లాంటి తత్వము, మరియా యోసేపులు క్రీస్తును దేవాలయంలో అర్పించినట్లుగా ప్రతి తల్లిదండ్రులు మీ బిడ్డలను దేవాలయంలో అర్పిస్తున్నారా? మీ బిడ్డలను దేవాలయానికి తోడుకొని వస్తున్నారా? పూర్వపు రోజుల్లో మంచి ఆచారం ఉండేది. పుట్టినటువంటి బిడ్డలు ఎవరైనా వచ్చి గుడిలో వేలంపాట అంటారు. అంటే క్రీస్తుకు సమర్పించి ఇదిగో ప్రభు పాట 1000 రూపాయలని చెప్పి ఆ శిశువుని మొట్టమొదటిగా గురువుకి, దేవునికి అర్పించి తదుపరి కానుకలను చెల్లించి బిడ్డను తీసుకునేటువంటి ఆచారము ఇక్కడైతే పాటించట్లేదు. కానీ కొన్ని స్థలాలలో ఈ ఈస్ట్ గోదావరి టైప్ అటు సైడ్ ప్రాంతాలలో ఇది ఇంకా కొనసాగుతూ ఉంది. ఇది చక్కని ఆచారము. ఇప్పుడు స్టైల్ అయిపోయింది మనకి ఎక్కువగా. ఎవరు బిడ్డలు పుడుతున్నారో లేదో తెలియదు, కానీ ఆ బిడ్డలు దేవాలయంలోనికి తీసుకుని రావడం అనేటువంటిది మనము ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోతూ ఉన్నాం.
మొట్టమొదటిగా పుట్టినటువంటి బిడ్డలను దేవాలయంలోనికి తీసుకొని వచ్చి అర్పించే క్రైస్తవ బిడ్డలు తక్కువయ్యారు. ఈ రోజున మొట్టమొదటిగా పుట్టిన తర్వాత కొన్ని రోజులకి నీవు కడు ఘనముగా బయట పార్టీలు చేస్తున్నావే కానీ గుళ్ళో దేవుడు నీకు అనుగ్రహించినటువంటి గర్భఫలమునకు గాను కృతజ్ఞతలు తెలియచేసి ఆ బిడ్డను దేవునికి అర్పించి, ఇగో మరియా యోసేపుల్లాగా ఏదైనా కానుకను దేవునికి సమర్పించి మరలా బిడ్డను దైవాశ్రములతో తీసుకెళ్ళి ఆ తతంగాలు, ఆ ఆశీర్వాదాలు మనము పూర్తిగా కథోలిక క్రైస్తవులందరూ కూడా పూర్తిగా మర్చిపోయారు. చూడండి, మరియా యోసేపుల్లో ఉన్నటువంటి చక్కని తత్వము నా ప్రియ సహోదరులారా, ఈ రోజున మిమ్మల్ని అడిగితే మీకు మొట్టమొదటిగా పుట్టినటువంటి బిడ్డలను దేవాలయంలో సమర్పించారా, దేవాలయానికి తీసుకుని వచ్చారా అంటే చాలా తక్కువ మంది కనబడతారు. ఈ విషయానికి వస్తే బిడ్డలే కాదు, ప్రభు అంటున్నారు ప్రతి మోగ జంతువుతో కూడా అది నాదే అగును. మీకు పుట్టినటువంటి మొట్టమొదటి బిడ్డ కానీ, మీకు కలిగినటువంటి మొట్టమొదటి ఏదైనా కానీ ఆస్తి కానీ అంతస్తు కానీ, అందుకే చాలామంది ఉద్యోగం వస్తే మొట్టమొదటి జీతమండని తీసుకుని వచ్చి దేవాలయానికి కానుకగా సమర్పిస్తారు. ఏదో వచ్చింది కదా అని చాలామందికి ఈ విషయాలు తెలియకపోవచ్చు. ఏదైనా ఉద్యోగం వచ్చినా, ఏదైనా వ్యాపారంలో లబ్ధి పొందినా మొట్టమొదటిగా కానుకను తీసుకుని వచ్చి దేవాలయానికి అర్పిస్తారు. అంటే దేనికి చిహ్నము? ఇదిగో చూడండి, మరియా యోసేపులు ఈ విధముగానే క్రీస్తును దేవాలయంలో అర్పించి గొర్రె పిల్లలను, పావులను, పొట్టేళ్లను ఇలాంటివి అర్పించి కానుక అర్పించి మరలా క్రీస్తును వెనుకదికి తీసుకున్నారు. నా ప్రియ బిడ్డలారా, ఇలాంటి తత్వం మనం కలిగి జీవిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ రోజున మరియ తల్లి యోసేపుల గారితో పాటు మనము కూడా మన జీవితాలను, బహుశా పెద్ద పెద్ద వస్తువులు దేవునికి సమర్పించకపోవచ్చు, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ విలువైన సమయాన్ని, లేదా నీ త్యాగపూరిత జీవితాన్ని సంఘములకు క్రీస్తు గురించి అర్పించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా ప్రభునందు ప్రియబిడ్డలారా, దివ్య పూజా బలి. ఇది అర్పణ, ఇది ఒక బలి, ఇది ఒక బలి. మరియా యోసేపులు బలి అర్పించడానికి వెళ్ళారు, అంటే త్యాగం చేయడానికి వెళ్ళారు, అది బలి. ఈ దివ్య పూజ బలిని చూచి ఎట్ ఫాదర్, రొటీన్ ఫాదర్, సేమ్ ప్రొసెషన్, సేమ్ పాటలు, సేమ్ బైబిల్ గ్రంథం చదువుతారు, వాక్యం చెప్తారు. బోరింగ్ ఫాదర్, బోరింగ్ ఫాదర్. అరే, ఈ దివ్య బలి ఇది ఇప్పుడు నుండి వచ్చినటువంటిది కాదు. పూర్వం నీవు నేను మరణించక పుట్టక ముందు నుంచి వచ్చినటువంటిది. ఆ క్రీస్తు భగవానుడు పరిశుద్ధ గ్రంథములో తను పరలోకానికి పోతూ పోతూ తాను అర్పించినటువంటి ఏకైక బలి, తనకిష్టమైనటువంటి ఏకైక బలి. దీనినే ప్రతిరోజు ఇది నా జ్ఞాపకార్థము చేయండి అని ఆయన చెప్పినటువంటి రీతిన మనం నిర్వర్తిస్తున్నాం. ఇందులో కూడా నీవు బోరింగ్ని వెతికితే ఈ దివ్య బలి, క్రీస్తుకి ఇష్టమైనటువంటి బలిలో కూడా నీవు ఎంటర్టైన్మెంట్ని వెతికి నీవు వాటి గురించి నువ్వు ప్రయాసపడితే నిజమైన ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం. నా ప్రియ సహోదరులారా, న్యూలెస్ లేదండి, క్రియేటివిటీ లేదండి, కొత్తదనం లేదండి అని అంటాం. నీకు కొత్తదనం కావాలంటే ఈ దివ్య పూజ బలులో ఏం చేయాలో తెలుసా? ఈ దివ్య పూజ బలులో నీకు క్రియేటివిటీ కావాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ దివ్య పూజ బలులో నీకు దైవాశీర్వాదాలు రావాలంటే ఏం చేయాలో తెలుసా? సంపూర్ణముగా నిన్ను నీవుగా ఈ దివ్య పూజ బలికి అర్పించుకోవాలి. సంపూర్ణముగా నీ మనసుని ఇక్కడ కేంద్రీకృతం చేయాలి. సంపూర్ణముగా ఇక్కడ చెప్పబడినటువంటి అంశాలను పాటించాలి. అప్పుడే నీలో నూతన బీజాలు చిగురింపబడతాయి. అప్పుడే నీలో నూతనత్వం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అంతేగాని యథా ప్రజ అనంటుగా ఏదో వస్తున్నామంటే వస్తున్నాము, చూస్తున్నామంటే చూస్తున్నాం, వింటున్నామంటే వింటున్నామంటే ఆ విధి, ఈ వైఖరిలో, ఈ యొక్క పద్ధతిలో నీవు కొత్తదనము కావాలి అంటే రాదది. ఫాదర్, నేను ప్రతిరోజు దివ్య పూజాబల్లో పాలు పంచుకుంటున్నాను కానీ మా కొడుకు మనసు మారట్లేదండి, నా భర్త మనసు మారట్లేదండి అంటే, నా ప్రియ బిడ్డలారా, ప్రార్థిస్తున్నారే కానీ ఎంత శ్రద్ధతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? చెప్పుకొచ్చే మాట ఏంటంటే, మనము దివ్య పూజా బలులో మనలను మనము సంపూర్ణంగా అర్పించుకున్నప్పుడే దీని ఫలం ఉంటుంది. ఇక రెండవదిగా ప్రభునందు ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞలను శిరసా వహించారు. రెండవ పాఠము, మరియా యోసేపులు దేవాలయానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? శుద్ధీకరణకై వెళ్ళారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. నిన్నటి రోజున కొండ డాబాలో ఎంతమంది వచ్చారో నాకు తెలియదు కానీ అక్కడ తెలియచేశాను. ఏంటి? శుద్ధీకరణకై వెళ్ళారు. శుద్ధీకరణ
యేసుక్రీస్తుకి అవసరమా? శుద్ధీకరణ మరియ తల్లికి అవసరమా అంటే అవసరం లేదు. మరి ఎందుకు వెళ్ళారండి దేవాలయానికి? వారు శుద్ధీకరణకే కదా వెళ్ళారు, మరి ఎందుకు వెళ్ళారండి అని అడగవచ్చు. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, 100% యేసుక్రీస్తు పవిత్రుడు, 100% మరియ తల్లి ఆ క్రీస్తును భూలోకానికి పరిచయం చేసినటువంటి మరియ తల్లి గర్భము కూడా పవిత్రమైనటువంటిది. ఇదివరకే తెలియజేశాను. కారణం ఏమిటంటే మనమందరము కూడా పురుషుని సంతానం వలన కలిగితే యేసుక్రీస్తు స్త్రీ సంతానానికి చెందిన పుట్టినటువంటి వాడు కాబట్టి ఆయన పవిత్రుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇలా ఉంచగా శుద్ధీకరణ అవసరం లేకుండానే మరియ యోసేపులు ఆ దేవాలయానికి ఎందుకు వెళ్ళారు అంటే, ఇదిగో వినయ విధేయతలు చూపించి క్రీస్తు ప్రభు యొక్క ప్రణాళికకు సిద్ధపడి దేవుని యొక్క మాటకు కట్టుబడి ఆయన ప్రణాళికను వీరు నెరవేర్చడానికి యేసుక్రీస్తు మరియు తల్లి యోసేపు గారు దేవాలయానికి శుద్ధీకరణకై వెళ్ళారు. అవసరములే, వీళ్ళకి శుద్ధీకరణ అవసరం లేదు. అయినా కూడా మరియ తల్లిలో ఉన్నటువంటి దీనత్వం చూడండి, మరియ తల్లిలో ఉన్నటువంటి వినయము చూడండి. సాధారణముగా తల్లి మోషే చట్ట ప్రకారముగా 40వ రోజున దేవాలయానికి వెళ్ళాలి. ఈ 40 రోజులకు ముందు స్త్రీ అనేటువంటిది ఎక్కడ కనిపించకూడదు, దేనిని ముట్టకూడదు. ఎందుకో తెలుసా? 40 రోజున ఋతుచక్రము కంప్లీషన్ అవుతుంది, అంటే పరిపూర్తి అవుతుంది. ఇది ఆడవాళ్ళ యొక్క సమస్య ఏంటంటే, ఈ ఋతుచక్రం వలన రక్తస్రావము ఎక్కువగా జరుగుతుంది కాబట్టి వారు దానిని అపవిత్రంగా భావించేవారు. ఆ సమయంలో స్త్రీలు ఏదైనా వస్తువును ముట్టుకుంటే అది అపవిత్రము. స్త్రీ బయట కనిపించకూడదు, స్త్రీ బయట తిరగకూడదు. ఆ 30 రోజులు కూడా, ఆ 39 రోజులు కూడా ఎక్కడ కూడా కనిపించకూడదు. ఇది ఎక్కడ ఉంది అంటే లేవియ కాండము 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. లేవి కాండము 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. లేవియ కాండము 12వ అధ్యాయము 2వ వచనము. యావే మోషే గారితో పలుకుతున్నారు, ఏ స్త్రీ అయినా ప్రసవించి మగబిడ్డను కనిన ఎడల తన ఋతుమతి అయినప్పుడు 7 నాళ్ళు శుద్ధి కోల్పోవును. 7 దినాలు శుద్ధి కోల్పోతుందంట. 8వ నాడు శిశువుకు సున్నతి చేయవలెను. చూడండి, ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నటువంటి దానిలో కూడా 8వ రోజున శిశువుకు సున్నత చేయ వారు ఆ దినములు వచ్చినవి అని రాయబడి ఉంది. అంటే స్త్రీ ఈ 49 రోజులు కూడా అపవిత్రముగానే భావించేవారు. 40 రోజున దేవాలయానికి వెళ్ళి అర్పిస్తే అప్పుడు వారు శుద్ధి పొందేవారు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, శుద్ధీకరణ అవసరం లేకపోయినా తన కుమారుణ్ణి చట్ట ప్రకారముగా మర్యాదగా, గౌరవ మర్యాదలుగా చట్ట ప్రకారముగా తీసుకుని పోయి ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి కుటుంబం ఎవరైనా ఉందంటే ఇదిగో మరియ యోసేపుల కుటుంబం. తూచా తప్ప, అదొక చట్టం. కంపల్సరీగా తీసుకుని వెళ్ళి దేవాలయంలో శుద్ధీకరణ గావించాలి. వీరిద్దరికి అవసరం లేదు, కానీ చట్టాన్ని నెరవేర్చింది. అక్కడ కాన్స్టిట్యూషన్ని నెరవేర్చింది, దైవాజ్ఞలకు తల వంచింది, దైవ చట్టం ప్రకారముగా జీవింపచేసింది. యేసుక్రీస్తును ఆ చట్టంలో పెంచాలని అనుకుంది. అందుకే మరియ యోసేపులు క్రీస్తును మరియ తల్లి అక్కడ శుద్ధీకరణకు వారు ప్రత్యక్షమయ్యారు. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ రోజున తల్లి అయిన శ్రీసభలో చాలా చట్టాలు ఉన్నాయి. చాలా 10 ఆజ్ఞలు కావచ్చుగాక, ఇది పరిశుద్ధ గ్రంథ చట్టము. తిరుసభ కట్టళ్ళు కావచ్చుగాక 6, ఇది తిరుసభ యొక్క కట్టడలు. కొన్ని ద టీచింగ్స్ ఆఫ్ ద చర్చ్. పరిశుద్ధ పాపు గారు కొన్ని విశ్వలేఖలు రాస్తూ ఉంటారు. ఆ విశ్వలేఖలు మనకు అందుబాటులోనే ఉన్నాయి. చదివితే మనకు చాలా ఆధ్యాత్మికత ఉట్టుబడుతుంది. వీటన్నింటిని కూడా మనం తూచా తప్పకుండా పాటించగలుగుతున్నామా? ఆదివారంలోనూ, అప్పు పండుగల్లోనూ శరీర కష్టమైన పనులు చేయక నిండి పూజకనుదువుగాక, ఇది నిర్వహించగలుగుతున్నావా? మీ తల్లిదండ్రులను గౌరవించుదువుగాక, 4వ ఆజ్ఞ చేయగలుగుతున్నావా? మోహపాపములను తలంపకుందువుగాక, దొంగతనము చేయకుందువుగాక, వ్యభిచారము చేయకుందువుగాక, ప్రభు ఇచ్చిన కట్టడలు, ధర్మశాస్త్రము తూచా తప్పకుండా పాటించగలుగుతున్నావా?
ఇదిగో మరీ తల్లి పాటించగలిగింది. నా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుంటూ కుటుంబ సమేతముగా దేవుడు యొక్క చట్టాలను నీవు నేను మరియా యోసేపులలాగా మనము తోచా తప్పకుండా పాటించగలుగుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. చట్టానికి విధేయిద్దాం. 10 ఆజ్ఞలకు కట్టుబడి జీవిద్దాం. తిరుసభ కట్టల్లో కట్టుబడి జీవిద్దాం. ఆదివారం విచారణ గురులకు సహాయం చేయదువుగాక. తిరుసభ కట్టల్లో చివరిది. ఎంతమంది విచారణ గురులకు సహాయం చేస్తున్నారు? ఎంతమంది దేవాలయానికి సహాయం చేస్తున్నారు? టైం హోగయా, టైం అవుతుంది. ఆత్మ పరిశీలన చేసుకుందాం. నెంబర్ 3, 3వ పాఠము, క్రీస్తునాథుని ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, దేవుని వాగ్దానాలను నెరవేర్చాలి. దేవుని వాగ్దానాలు నెరవేర్చాలి. ఈ రోజున సిమియోను ప్రవక్త పలికినటువంటి ప్రవచనము ఒకసారి ఆలోచన చేస్తే, సిమియోను ప్రవక్త మెస్సియా గురించి ఎదురు చూస్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క రక్షణ గురించి ఎదురు చూస్తుంటే ఈలోగా కళ్ళుకి కాయలు కాసినట్లుగా ఎదురు చూస్తుంటే మరియ యోసేపులు క్రీస్తుని దేవాలయంలోకి తీసుకుని వస్తే ఏమన్నాడో తెలుసా? ఆహా, నేను ఆ క్రీస్తు రక్షణాన్ని గాంచాను, ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఇక నేను గతించినా పర్వాలేదు అని చక్కగా క్రీస్తు యొక్క రక్షణను చాటి చెప్పాడు ఈయన సిమియోను. క్రీస్తునాథుని ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? చూడండి, సిమియోను దేవుని వాగ్దానాలను తన జీవితంలో నెరవేరడానికి ఎలాగ ఎదురు చూశాడో, మన జీవితాలలో కూడా మన వాగ్దానాలను, దేవుని వాగ్దానాలను మనలో నెరవేరాలంటే ఏం చేయాలో తెలుసా? సిమియోనులాగా ఎదురు చూడాలి. సిమియోనులాగా సహనము కలిగి జీవించాలి. సిమియోనులాగా మనము కూడా సహనము కలిగి దేవుని యొక్క ప్రణాళికలు సిద్ధమవుతాయి అన్నటువంటి ఆశతో ఎదురు చూడాలి. అంతేగాని నువ్వు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అందుకేనా నన్ను పుట్టించావు, అందుకేనా నా గొంతు కోసేశావు అన్న మాటలు దేవుని శంకిస్తే అవి మనకే పాపము కానీ దేవునికి ఏదీ కాదు. కాబట్టి మనలో వాగ్దానాలు నెరవేరాలి అంటే సహనముతో ఎదురు చూడాలి. ఇక 4వదిగా, క్రీస్తునాథుని ప్రియ సహోదరులారా, ఆత్మ ప్రేరేపిత అయిపోయాడు. చూడండి, సిమియోను యేసుక్రీస్తు రాకముందు పవిత్రాత్మ ఆయనతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో నీవు రక్షకుణ్ణి చూసినంత వరకు కూడా మరణించవు అన్న మాట చెప్పబడింది. అంటే సిమియోను పవిత్రాత్మ ప్రేరేపితుడైపోయిన తర్వాత ఈ పవిత్రాత్మతో ప్రేరేపితుడయి ఎదురు చూస్తున్న సమయంలో క్రీస్తును దేవాలయంకు తీసుకుని వస్తే ఆయన ఏమన్నాడో తెలుసా? ఇదిగో లోకానికి, అన్యులకు ఈయన వెలుగు. ఆ మాటలు, చక్కని మాటలు ఏమని రాయబడి ఉన్నాయి? ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచి తిని, అది అన్యులకు ఎరుగుపరచు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు. చక్కని మాటలు. క్రీస్తునాథుని ప్రియబిడ్డలారా, ఈ సిమియోను క్రీస్తును చూడగానే పలికిన మాట ఏంటో తెలుసా? అదుగో చీకటిలో ఉన్నటువంటి వారికి ఈయన వెలుగు, అదిగో చీకటికి చెందినటువంటి వారిని పటాపంచలను చేయడానికి వెలుగు పుట్టింది, రక్షణ రాబోతుంది అని చాలా ఖరాఖండిగా చెప్పాడు క్రీస్తునాథుని ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. ఏం నేర్చుకుంటున్నామంటే, ఆత్మ నడిపింపుతో ఈ సిమియోను ప్రవక్తలాగే మనము కూడా నడిపింపబడితే దేవుని కార్యాలను అర్థం చేసుకోగలము. ఆత్మ నడిపింపుతో మనము దేవుని ఆత్మ నడిపింపుతో జీవించడానికి ప్రయత్నం చేస్తే దేవుని యొక్క రక్షణ కార్యాలను మనం అర్థం చేసుకోగలము. అలా జీవిస్తున్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇక 5వదిగా, చివరిగా, క్రీస్తునాథుని ప్రియబిడ్డలారా, ఒక ఖడ్గము నీ హృదయమున దూసుకొని పోనున్నది. సిమియోను ప్రవక్త పలికినటువంటి ప్రవచనము. ఒక ఖడ్గము నీ హృదయాన్ని దూసుకొని పోనున్నది. ప్రియ సహోదరులారా, భాగ్యంతో పాటు బాధలు కూడా స్వీకరించడానికి వెనకాడలేదు మరియ తల్లి. బల్బును కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. తను చదువుకుంటున్నటువంటి రోజుల్లోనట స్కూల్ టీచరు ఒక చిన్న లేఖ రాసి థామస్ ఆల్వా ఎడిసన్ చేతిలో పెట్టి, బాబు ఈ లేఖను తీసుకుని వెళ్ళి మీ అమ్మకి ఇవ్వు అన్నారట. చాలా గౌరవ మర్యాదలతో, ఓపెన్ చేయకుండా
ఆ లేఖను పట్టుకొని పోయి నేరుగా వాళ్ళ తల్లికి ఇచ్చాడు. తన తల్లి లేఖను తీసి ఆ లెటర్ని తీసి చదువుతుంది. చదువుతూ ఉంటుంటే కళ్ళల్లోంచి నీరు వస్తుందట. ఏంటి కళ్ళల్లోంచి నీరు వస్తుంది అని ఒకసారి ఆలోచన చేస్తే మనము కళ్ళల్లోంచి నీరు రావడము, ఆ మాటలు చదువుతున్నటువంటి ఆ సమయంలో కళ్ళంట నీరు చాలా ధారాళముగా ప్రవహిస్తుందట. ప్రియ సహోదరులారా, కట్ చేసి ఎందుకు కళ్ళంట నీరు వస్తుందని ఆలోచన చేస్తే ఆ లేఖలో ఏమని రాయబడి ఉందో తెలుసా? అమ్మా, నీ కుమారుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఒక మానసిక రోగమ్మా. ఆయనకి చదువులు మేము చెప్పలేము, ఒకవేళ మేము చెప్పినా కూడా ఆయనకు అర్థం కాదు. కాబట్టి నేటి నుండి మీ కుమారుడికి మీరే పాఠాలు చెప్పుకోండి, ఎందుకంటే మీ కుమారుడు ఒక మానసిక రోగి అన్న మాటలు తల్లి చదువుతుంటుంటే ధారాళముగా కన్నీరు ప్రవహిస్తుందట. ఈ కన్నీరును చూచి పక్కన థామస్ ఆల్వా ఎడిసన్ కన్నీరు చూచి ఏమన్నాడో తెలుసా? అమ్మా, ఏమైందమ్మా కన్నీరు కారుస్తున్నావు? ఏమైందమ్మా? అసలు ఎందుకు ఆ లెటర్లో ఏముందమ్మా అని అడిగితే కన్నీరు తుడుచుకొని థామస్ ఆల్వా ఎడిసన్ వైపు తిరిగి లెటర్ను ముందు పెట్టుకొని ఏమందో తెలుసా తల్లి? బాబు, నీవు మహాజ్ఞానివట, నీకు చదువు చెప్పడానికి ఉపాధ్యాయులకు అర్హత లేదంట, నీవు అంత జ్ఞానివట. రేపటి నుండి నీకు చదువులు ఇంటి దగ్గరే నన్ను చూసుకోమన్నారు, ఇంటి దగ్గరే ఉంచి చదువుకోమన్నారు. ఎందుకంటే నీవు మహాజ్ఞానివంట, నీకు చదువు చెప్పే అర్హత మీ ఉపాధ్యాయులకు లేదంట అని ఆ బాధంతో కూడుకున్నటువంటి వచనాలు, మాటలు మార్చేసి సంతోషకరమైనటువంటి మాటలుగా కుమారునికి వ్యక్తపరిచింది. ప్రియబిడ్డలారా, యథార్థ గాథ ఏమి నేర్చుకుంటున్నామో తెలుసా? చూడండి, తల్లికి కష్టం వచ్చినా కూడా, తల్లికి తన కుమారుని వల్ల కష్టాలు వస్తున్నాయని లేఖ ద్వారా తెలుపబడ్డాయి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాన్ని తల్లి ఏం చేసిందో తెలుసా? ట్రాన్స్మిటెడ్ ఇంటూ ద జాయ్ అండ్ హ్యాపీనెస్. ఆ సంతోషానికి ఆనందం తెచ్చే విధముగా తల్లి మార్చేసింది. ఈ రోజున సిమియోను ప్రవచనించినటువంటి వచనం కూడా అలాంటిదే. ఎలాంటిది? ఇదిగో బాలుని తీసుకుని పోతే సిమియోను ఏమంటాడు తెలుసా? ఆహా, తీసుకొచ్చావా మరియా యోసేపులు? తీసుకురండి. ఎలాంటి వాడో తెలుసా? ఈ యేసుక్రీస్తు ఎలాంటి వాడో తెలుసా? ఈయన మామూలుడు కాదు, తగులు పెట్టేస్తాడు. ఈయన మామూలుడు కాదు, ఇతరుల పతనానికి కారకుడవుతాడు, ఘర్షణలకు కారకుడవుతాడు, మనోగత భావాలను దెబ్బతీస్తాడు అని అంటే ఏ తల్లైనా నొప్పి రాదండి? ఏ తల్లికైనా పెయిన్ రాదా? ఈయన పలికిన మాటలు మార్కు శుభవార్త 3:35, 34 వచనాలు ఏముంది తెలుసా? ఒక రోజున కుటుంబం అంతా కలిసి యేసుక్రీస్తుని చూద్దామని వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో తెలుసా? కుటుంబ సమేతంగా ఎందుకు వెళ్ళారో తెలుసా? అప్పటికి మరీ తల్లి చాలా వింది. ఏమని? అమ్మమ్మమ్మ, మీ కుమారుడు మతిపోయిందంట, ఆయనకి మతి భ్రమించింది. ఇదిగో ఈయన భూతాల వైద్యుడు, వాళ్ళ సహాయాలతో దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. ఈయన మద్యపాన తాగుబోతూ కానాపల్లిలో నీటిని ద్రాక్షారసంగా మార్చేశాడు. మద్యపాన రహితుడు, పాపులతో సుంకరులతో కలిసి ఈయన తాగి తందనాలాడుతున్నాడు, విందులకు వెళుతున్నాడు. మీ కుమారుడికి బుర్రపోయింది అన్న పలు రకాల వక్రీకరించే మాటల గురించి, యేసుక్రీస్తు గురించి ఈ మాటలు విన్నటువంటి తల్లికి నొప్పి రాదండి? ఆవేదన రాదా? అయినా కూడా వీటన్నింటినీ మనసులో పెట్టుకొని ఏం చేసిందో తెలుసా? చివరి కల్వరి వరకు కూడా యేసుక్రీస్తుతో పాదయాత్ర చేస్తూ, సిలువ యాత్ర చేస్తూ, ప్రియ సహోదరులారా, ఆ బాధల్లో పాలు పంచుకుందే కానీ ఎప్పుడు కూడా గొడవలాడలే. యేసుక్రీస్తుని నిలదీయలే. యోసేపు గారిని, ఏమయ్యా నన్ను పెళ్లి చేసుకున్నావు, బిడ్డను ప్రసవించడానికి చోటే లేదు, ఈ ఎముకలు కొరికే చెల్లో ప్రయాణం అంటున్నావు, ఇదంటున్నావు, అదంటున్నావు అని ఎప్పుడు గొడవలే. రోజున సంసార జీవితంలో చిన్న మాట వస్తే, చిన్న లోటు వస్తే ఏమంటావు తెలుసా? విడాకులు అంటావు, డైవర్స్ అంటావు. సంసార జీవితాన్ని సాఫీగా సరిదిద్దుకునేటువంటి ఆ పద్ధతులు మనము ఆ సంసార సాగరములో ఈదడానికి మనము నోచుకోము. మరితలు చూడండి, ఇన్ని బాధలు వచ్చిన సంసార జీవితాన్ని ఆ కష్టాలలోనే ఈదడానికే పూనుకుంది కానీ నిలదీయలే. ఇదే సిమియోను ప్రవక్త పలుకుతున్నాడు. అమ్మా తల్లి, నీ జీవితంలో శ్రమలు రాబోతున్నాయి, నీ కుమారుని ద్వారా శ్రమలు రాబోతున్నాయి, ఈయన మామూలుడు కాదు అని చెప్పినప్పుడు ఆ ప్రవక్త పలికిన మాటలకు ఈయనకు నొప్పి రాద. తల్లి ఎంత ఆవేదన చెందినా కూడా
లోపలే దాచుకుంది. అవన్నీ కూడా మనసును పదిలిపరుచుకుంది. ప్రియబిడ్డలారా, బాధలతో, కష్టాలతో, ఇబ్బందులతో, ఇక్కట్లతో ఉన్నటువంటి మన సమస్యలన్నీ కూడా అందుకే వ్యాకులు మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము ఆ తల్లికి సమర్పిస్తే, చూడండి థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క తల్లి ఆ బాధకరమైనటువంటి వార్తలను సంతోషముగా మార్చిందో ఆ విధముగానే ఈ యొక్క యేసుక్రీస్తు దగ్గరికి ఉంచినటువంటి మరియ తల్లి దగ్గర ఉంచినటువంటి ప్రతి కష్టము, బాధ, ఇబ్బంది, ఇక్కట్లు ఇవన్నీ కూడా సంతోషముగా ఆ తల్లి మలుస్తుంది నీరుని ద్రాక్షరసముగా మార్చిన రీతిన. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈరోజు వ్యాకుల మాత పండుగ జరుగుతుంది. వారి గురించి ప్రార్థన చేద్దాం. విశాఖ అతిమేత్రాంశం గురించి ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజ బలిలో పాల్పంచుకుంటాం. మీ అందరి యొక్క మనవులను ప్రభు తీర్చిదిద్దాలని, ప్రభు సఫలీకృతం చేయాలని ప్రత్యేక విధముగా బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలవబడదాం. విశ్వాస సంగ్రహాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమైన నుండి పుట్టెను. పోస్ పిలాతును అధికారంలో లోనై పాటుపడి స్త్రీ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చునియాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేర్చులు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను, పునీత సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాప మన్నింపును విశ్వసించున్నాను. శరీర యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మన యొక్క అవసరములను, విన్నపములను ప్రభువుకి సమర్పించుకుందాము. ఓ ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, యావత్ శ్రీ సభను పరిపాలిస్తున్న పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆయనకు కావలసినటువంటి ఆరోగ్యాలు ప్రసాదించండి ప్రభువా. ఈ రోజున దైవాంకిత పండుగను కొనియాడుతున్నటువంటి సందర్భమున ప్రతి కన్యాస్త్రీను, గురువులను, దైవ సేవకు అంకితమైనటువంటి వారందరినీ కంటికి రెప్పలా కాచి కాపాడమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేశాన్ని, రాష్ట్రాన్ని, సంఘాన్ని పాలిస్తున్నటువంటి బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. స్వార్థ బుద్ధితో కాకుండా నిస్వార్థ బుద్ధితో సేవలు అందించడానికి కలగావలసినటువంటి అనుగ్రహాలు ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నేటి సువిశేష పట్టణంలో విన్నట్లుగా మాకు కలిగినటువంటి మొట్టమొదటి సంతానము కానీ, కలిగినటువంటి లేదా ఉద్యోగంలో వచ్చినటువంటి ఫలితము కానీ, ఫలము కానీ ప్రభువా మేము నీకు అర్పించడానికి కావలసినటువంటి ధైర్యాన్ని మాకు ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మరి తల్లిలాగా మేము కూడా మా జీవితంలో, అనుదిన జీవితంలో వస్తున్నటువంటి ప్రతి సవాళ్ళను, కష్టాలను, బాధలను, ఇబ్బందులను ఎదుర్కొంటూ చివరి వరకు కష్టాలు వెనుక విజయం ఉంటుంది, శ్రమల వెనుక విజయం ఉంటుంది అన్న సంగతి మేము గమనించి ముందుకు సాగడానికి కావలసినటువంటి అనుగ్రహాలు ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ రోజున పరిశుద్ధ వ్యాకుల మాత పుణ్యక్షేత్రానికి తరలి వెళుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎటువంటి అవరోధాలు, కష్టాలు, ఇబ్బందులు అక్కడ కలగకుండా ప్రభువా పండగ వాతావరణాన్ని కలిగించి అతి ఘనముగా పండుగను కొనియాడడానికి కావలసినటువంటి అనుగ్రహాలు, ఆ ప్రాంతాన్ని, అక్కడ ఉన్నటువంటి గురువులను, విశ్వాసాలను దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఇక్కడ సమావేశమైనటువంటి మీ బిడ్డలందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ దివ్య పూజలో పాల్పంచుకొని తమలను తాము అర్పించుకుంటున్నటువంటి సందర్భాన్న ఇక్కడ ఉంచబడినటువంటి అర్పణములతో వారి హృదయాలను అర్పిస్తున్నటువంటి సందర్భమున ప్రభువా వారి అర్పణములను దయతో ఆలకించండి. వారి కోరికలను ఫలించండి లాగన వారిని దీవించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం మౌనం వహించుదాం. వ్యక్తిగత కోరికలను ప్రభువుకి తెలియచేసుకుందాం.
మనవులు మన నాథుడైన యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతిపాత్రుడా, సృజనాత్ముడా, నా పేదరువిని అర్పింపుడా. స్తుతిపాత్రుడా, సృజనాత్ముడా, నా పేదరువిని అర్పింపుడా. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. ఫలములు నీ ప్రేమ సిరులు, నీ పరుసములు నీ త్యాగ సిరులు. ఈ భూమి ఫలములు నీ ప్రేమ సిరులు, నీ పరుసములు నీ త్యాగ సిరులు. నా గుండె గుడిలో నివసించరావా, ఆనందరునితో అర్పింతును. నా గుండె గుడిలో నివసించరావా, ఆనందరునితో అర్పింతును. ఆనందరునితో సమర్పింతును. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభువు తన మహిమ కొరకును, తన భయం కొరకును, తన పవిత్ర శిశ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించును గాక. ఓ ప్రభువా, నేడు నీ శ్రీ సభ అత్యంత ఉత్సాహముతో అర్పించు అర్పణము నీకు ప్రీతికరముగా ఉండవలనని ప్రార్థించుచున్నాము. ఈ జగతికి జీవమనసుగుట కొరకు నీ జనితైక కుమారుడు నిష్కలంక గొర్రె పిల్లవలే నీ ఆలయములో కానుకగా అర్పింపబడవలనని నీవు చిత్తగించితివి. కావున ఈ రక్షణ బలిలో పాల్పంచుకుంటున్న మమ్ము కరుణతో చూడమని వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందరుగాక, నీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీతో పాటు శాశ్వత సహజీవి అయిన నీ కుమారుడు ఈ లోకమున ఈ రోజున ఆలయములో సమర్పింపబడెను. అతడు ఇజ్రాయేలు ప్రజలకు మహిమగాను, దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడాయెను. ఆ కారణమున మేమును రక్షకుని గాంచుటకు ఆనందముతో పొంగుచు
దూతలతోను పునీతులతోను కలసి నిరతము నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా పవిత్రుడు పవిత్రుడు మన ప్రభువు పవిత్రుడు 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 మన ప్రభువు బ్రహ్మాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 మన ప్రభువు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభువునా ప్రభునా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 పావన పితా నీవు నికమ్మగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావములను సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము. మీ
కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సత్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్ల దయచూపము. అతడు మమ్మ నీకు నిత్యాత్మనగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకుని పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీతంతోని వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సత్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను మీ సేవకుడగు పరిశుద్ధ పాపు గారిని ఫ్రాన్సిస్ జగద్గురువును, పొలిమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. నీ చిత్త ప్రకారము నీ సమకమన చేరియున్న ఈ మీ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమైంది లోకముని వీరిని వారందరినీ దయతో నీ రాధ్యములో చేర్చుకునము. మేమును అచ్చటి చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. అతని ద్వారా లోకమునకు నీవు సకల మేలులను దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తుని దేవాలయంలో అర్పించినట్లుగా కలిగినటువంటి బిడ్డలను కూడా దేవాలయానికి అర్పించుదాం. మొదటి ఫలాన్ని దేవుని సేవకు దేవాలయానికి అర్పించడానికి ప్రయత్నం చేద్దాం. సిమియోనులాగా ఆత్మ ప్రేరేపితులు అవుదాం. సిమియోనులాగా మరియ తల్లిలాగా కష్టాలు బాధలను అనుభవించడానికి లేదా అధిగమించడానికి కావలసినటువంటి అనుగ్రహాలు ప్రసాదించమని పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేరినట్లు భూలోకమునందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మా సోదరులను ప్రవేశపెట్టక కీడు నుండి మమ్మ రక్షింపుము. ప్రభువు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. నీ అపోస్తులతో వచించిన మా ప్రభువు అయిన యేసుక్రీస్తువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సమాధానాన్ని తెలుపుకుందామా?
సర్వేశ్వర గురుపిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వర గురుపిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు శాంతి దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. సిమియోను ప్రవక్త పలికినటువంటి ప్రవచనములో వెలుగీనే ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నాయన ప్రవేశించగల పాత్రముగాను, కానీ నీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. మంజుల శ్రీకరుడే సైనిగారించి మమతలు విరజల్లే అమ్మ తెరసనిందు. మంజుల శ్రీకరుడే సైనిగారించి మమతలు విరజల్లే అమ్మ తెరసనిందు. ఆరాధించరండి, స్వీకరించరండి, ఆరాధించరండి, స్వీకరించరండి. మధుర మధుర మధుమైవాతులకు మరియసుతునిందు. మధుర మధుర మధుమైవాతులకు మరియసుతునిందు. దానము చెయ్య దిగిన నిందు. దానము చెయ్య దిగిన నిందు. క్షమను వసుకు విందు, కరుణ చూపు విందు. క్షమను వసుకు విందు, కరుణ చూపు విందు. కలిశము నాపము కలతల తీర్చము పరమ దివ్యరింగు.
కలుషముగా కలుకల తీర్చి పరమదీయవిందు ఆరగించరండి స్వీకరించరండి ఆరగించరండి స్వీకరించరండి మధుర మధుర మధుమయ్యాతుడకు మరి యసుతుని విందు మధుర మధుర మధుమయ్యాతుడకు మరి యసుతుని విందు వరదాహినిలాలసిన ప్రజల సేవ పిచ్చివిందు జలజలధారి ప్రేమ వసతవిందు వరదాహినిలాలసిన ప్రజల సేవ పిచ్చివిందు శుద్ధమైన విందు పరిశుద్ధమైన విందు శుద్ధమైన విందు పరిశుద్ధమైన విందు రక్షణ ఇచ్చిన స్వస్థత సుఖ పరమ ప్రేమ విందు రక్షణ ఇచ్చిన స్వస్థత సుఖ పరమ ప్రేమ విందు ఆరగించరండి స్వీకరించరండి ఆరగించరండి స్వీకరించరండి మధుర మధుర మధుమైవాయుతునకు మరి యసుతుని విందు మధుర మధుర మధుమైవాయుతునకు మరి యసుతుని విందు మంజుల శ్రీకరుడే స్వయం గౌరవించి మమతలు విరజల్లే అమృతల విందు మంజుల శ్రీకరుడే స్వయం గౌరవించి మమతలు విరజల్లే ఆరగించరండి స్వీకరించరండి ఆరగించరండి స్వీకరించరండి ఆరగించరండి స్వీకరించరండి ఆరగించరండి స్వీకరించరండి. కృష్ణానందు ప్రియ సహోదరి సహోదరులారా, ఓ ప్రభువా, క్రీస్తును కనులారా గాంచి అతనిని ఆహ్వానించు వరకును సిమియోను మరణము చూడడని వాగ్దానం చేసితివి. తొదకు అతని నిరీక్షణను నెరవేర్చితివి. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము ద్వారా మా యందు నీ వరములను సఫలీకృతము చేయుచు సిమియోను వలె మేమును రక్షకుని కలుసుకొనుటకు ఎదురేగి నిత్య జీవిత వరమును పొంద భాగ్యమును మాకు ప్రసాదింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ప్రభు దీవించి కాచి కాపాడుదురుగాక. దివ్య పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. Have a blessed day. మానవ హృదయాలలో నీవు
మహిమను పొందితివమ్మా మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా నిన్ను వెంబడింతుము మరియా నీతుము మాతా ఎదరిండిపోయిన వ్యాకుల భరితవి అమ్మా బాకుల ఎదరిండిపోయిన వ్యాకుల భరితవి అమ్మా ఉత్తాన పుత్రుని మహిమలు నీవు మహిమాత్మురాలైతివమ్మా నిన్ను వెంబడింతుము మరియా నీతుము మాతా నిన్ను వెంబడింతుము మరియా నీతుము మాతా నిర్మల మాతను నీవే జన్మము తోడని అనగాత్మురాలైన నిర్మల మాతను నీవే నీవు కన్న తండ్రిని భరించి కన్నట్టి ధన్యాత్ము